వీక్ పరిశుద్ధ వారమును ఆచరించుచున్నటువంటి వారముగా మనం ఉంటున్నాం. పరిశుద్ధ వారము దేంతో ప్రారంభించబడిందంటే శుద్ధీకరణతో ప్రారంభించబడింది. మందిరము శుద్ధీకరణ, తర్వాత ఫలింపనటువంటిది శపించబడటం, ఫలింపనిది ఉండకూడదు, అలా కూడా శుద్ధీకరణ, పరిశుద్ధత రావాలి. ఈరోజు మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు బుధవారం హోలీ వీక్ పరిచర్యలో ఈరోజున ఏమన్నారంటే స్పై వెన్స్డే అన్నారు. స్పై అంటే రహస్యమైనటువంటి, లేకపోతే దాడికి సంబంధించి లేదా సీక్రెట్గా చేసేటువంటి దాడి, దాన్ని స్పై. ఆగంతకులు రహస్యంగా దాడి చేస్తారు కనుక స్పై వెన్స్డే అన్నారు దీన్ని. ఈ స్పై వెన్స్డే పురస్కరించుకొని వచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుకుందాం. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 14, 15, 16. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచూ ఉండెను. తగిన సమయము కొరకు కనిపెట్టడమే స్పై అంటే. దాడి చేయుటకు లేదా హాని చేయుటకు, కీడు కలిగించుటకు తగిన సమయం కనిపెట్టడం, వారికి అనుకూలమైన సమయం వచ్చే వరకు ఎదురు చూడటం, కనిపెట్టుకొని ఎప్పుడు అనుకూలమైన సమయం వస్తుందా అని కనిపెట్టుకొని ఉండటాన్ని, అది రహస్యంగా కనిపెట్టుకొని ఉంటారు. నీకేదైనా కీడు చేస్తాను చెప్పుకుంటూ కాదు, ఎప్పుడు అవకాశం వస్తుందా అని రహస్యంగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే దాన్ని స్పై అన్నారు. కీడు కలిగించేటువంటి వారు చాలా వరకు 90% రహస్యంగానే చేస్తూ ఉంటారు. చాప కింద నీరు అంటారు, చాప కింద నీరులో ప్రవర్తిస్తూ ఉంటారు. చివరికి అయ్యే వరకు మనకు తెలియదు. కొంతమంది మనతో పాటే ఉంటూ ఉంటారు, మనల్ని నష్టపరిచేవారుగా లేకపోతే హాని చేసేటువంటి వారుగా ఉంటారు. మన దగ్గరే ఉంటారు, మన దగ్గరే తింటారు, మన చేత చేయించుకుంటారు, చివరకు మనకు కీడు కలిగించేవారుగా ఉంటారు. మనతో పాటే ఉండి మన అవకాశాలను వారు దొరకబుచ్చుకుంటూ ఉంటారు రహస్యంగా. కనుక స్పై వర్క్ జరుగుతూ ఉంటుంది. స్పై చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాస జీవితంలో. ముఖ్యంగా అపవాది చాలా పెద్ద స్పై. విశ్వాసిగా నీవు ఎప్పుడు ఎక్కడ దొరుకుతావు అని చెప్పి అపవాది ఎప్పుడు కూడా గర్జించు సింహం వలె ఎదురాడుతూ ఉంటాడు. అదే స్పై వర్క్. గర్జించు సింహం వలె ఎప్పుడు దొరుకుతావా అని ఎదురు చూడటమే స్పై వర్క్. ఈ స్పై అనేటువంటిది, ఈ రహస్య గూఢచారత్వం అనేటువంటిది అపవాదికి చెందినటువంటిది. ఇది అపవాదికి చెందినటువంటి ఆలోచన ఇది. కనుక ఈ రోజున ఇస్కరియోతు యోధ అనబడినటువంటి 12 మంది యేసయ్య శిష్యులు ఒక శిష్యుని గురించినటువంటి స్పై వర్క్, దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఇస్కరియోత్
అంటే ఇస్కరియోతు అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతానికి చెందినటువంటి వాడు యోధ. ఆ ప్రాంతానికి చెందినవాడు యోధ. యోధ అంటే మనకు తెలుసు స్తుతి అని, ప్రైజింగ్. యోధ అంటే ప్రైజింగ్ లేదా లయన్, సింహము అని. కానీ ఇతడు స్పైగా ఉన్నాడు. ప్రభువుకి హాని చేయటానికి సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ఎవరిని మృంగుదులను గర్జించు సింహం వలె, ఆ సింహమే ఆ అపవాది సాదృశ్యంగా ఉన్న సింహమే ఈ యోధాలో ప్రవేశించిన, యోధానబడి సింహంలో ప్రవేశించిన అపవాది స్పై. ఇస్కరియోతు రెండు మాటలు ఉన్నాయి. ఒకటి కెరియోత్ అంటారు. కెరియోత్, ఇస్కరియోత్లో కెరియోత్ అనే మాట ఉంటుంది. కనుక ఇస్కరియోత్ అంటే ద్రోహి, ద్రోహము చేయువాడు, నమ్మక ద్రోహి అంటాం చూడండి. మనం నమ్మిన వారిని ద్రోహం చేయటం, నమ్మిన వారికి. ఇస్కరియోతు అంటే ద్రోహం చేసేటువంటి వారిని ఇస్కరియోతు అంటారు. ఆ పేరే ద్రోహం. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడు కాబట్టి ద్రోహిగానే ఉంటాడు. కనుక గమనించినప్పుడు ఇస్కరియోతు ఆయన 30 వెండి నాణ్యాలకి మీకు అప్పగిస్తాను అని చెప్పేసి ఆ సమాజ పెద్దల యొద్దకు యోధా వారి దగ్గరికి వెళ్ళి బేరం కుదుర్చుకుంటున్నాడు. అక్కడ నేను ఆయన మీకు అప్పగించిన నాకేమి ఇత్తురు అని అడగగా వారు 30 వెండి నాణ్యములకు అని చెప్పి బేరం కుదుర్చుకున్నారు. యేసును అప్పగించడానికి 30 వెండి నాణ్యాలు. ఎందుకని 30 వెండి నాణ్యాలు? 60 నాణ్యాలు ఎందుకు కాకూడదు? 10 ఎందుకు కాకూడదు? 100 ఎందుకు కాకూడదు? 30 అనేటువంటి దానికి ఎందుకు అక్కడ అంగీకారం కుదర్చబడింది? వారికి యోధాకు ఎందుకు 30 వెండి నాణ్యాలకు అంగీకారం కుదర్చబడింది? 30లోనే 30 అనే దగ్గర ఆగటానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వయస్సుకు 30 సంవత్సరాల తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించారు. అందును బట్టి ఆ పరిచర్య ప్రారంభించే వరకు కూడా ఆయన 30 సంవత్సరాలు కనుక ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క వెండి రోక లెక్కగట్టి 30 సంవత్సరాలకి 30 వెండి నాణ్యాలు. అలాగే వారు లెక్కగట్టి సంవత్సరానికి ఒక నాణ్యం చొప్పున వారు బేరాన్ని కుదుర్చుకున్నారు. చేసేది ద్రోహము, కానీ దా ద్రోహాన్ని మళ్ళీ ఏం చేస్తున్నారు? విలువ కడుతూ ఉన్నారు. ద్రోహానికి కూడా విలువ కడుతూ ఉన్నారు. చేసేది హానికి విలువ కడుతూ ఉన్నారు. మనం కూడా గమనించినప్పుడు కీడు చేయడానికి కూడా ప్రతిదానికి రేటు ఉంటుంది. ప్రతిదానికి రేటు ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కొట్టాలి, దానికి రేటు ఉంటుంది. కాలో విరిచేయాలి, దానికి ఒక రేటు. ప్రాణం తీసేయాలి, దానికి ఒక రేటు. క్రూరంగా హింసించి ప్రాణం తీయాలి, దానికి ఒక రేటు. బాడీ దొరకకుండా చేయాలి, దానికి ఒక రేటు. అలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. కనుక ద్రోహానికి కూడా విలువ కట్టే అంత ద్రోహం, ఆ ద్రోహ బుద్ధిలో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ప్రకాశం ఒంగోలు జిల్లా దగ్గర టంగుటూరు అనే ప్రాంతంలో మేము అక్కడ పరిచయం చేస్తూ ఉండగా దాదాపుగా 1997 ఆ ప్రాంతంలో నేను పాస్టర్ మరి బడి మీద వెళ్తే ఒక ఊరు, ప్రతి శనివారం ఆ ఊరు వెళ్ళి పరిచయం చేసి వచ్చేవారం. శుక్రవారం మా పేరేంటంటే ఆ ఊరిలో ప్రార్థనోళ్ళు. బండి సౌండ్, స్కూటర్ సౌండ్, ఎల్ఎంఎల్ వెస్పా ఉండేది. ఆ స్కూటర్ సౌండ్ ప్రార్థనలు వస్తున్నారు రై అనేవాళ్ళు అనమాట. ఆ ఊరు ఎక్కువ దెయ్యాలకి లేకపోతే చేతబడులకు ప్రసిద్ధి చెందినటువంటిది. తాయెత్తులు, సరే చేతబడులు ఉంటాయి, తాయెత్తులు ఉంటాయి, ఇక రకరకాలన్నీ అక్కడ బాగా ప్రసిద్ధి. ఆ ఊరు ఎందుకంటే పల్లెకారులు ఉంటారు అక్కడ, సముద్రం పక్కనే. ఆ గ్రామం దాటితే ఇక సముద్రం, అది సముద్రం ఇసుక మీదే ఉంటుంది ఆ గ్రామం.
అప్పట్లో అన్నీ తాటాకుతో కుట్టుకున్నటువంటి గుడిసెల్లాగా ఉండేటువంటి ఇళ్లలో వారు జీవించేటువంటి వారు. కనుక మాకు ప్రార్థనలు అని పేరు. అక్కడికి వచ్చి ప్రార్థన పెడుతున్నామని చెప్పి పెట్టకూడదని చెప్పేసి, కొట్టాలని చెప్పేసి ఆ గ్రామానికి ఎంట్రన్స్లో సరుగు తోటలు ఉండేవి. ఆ తోటలో మా కొరకు కర్రలు పట్టుకుని కొంతమంది కాచి కూర్చున్నారు. కొట్టాలి, హాని చేయాలి, కీడు చేయాలి అనే ఉద్దేశంతో. ఒకరోజు వారు కాచి కూర్చున్నారంట. మాకు తెలియదు అసలు. మేము మామూలుగానే వెళ్ళిపోయాం గ్రామంలోకి వెళ్ళిపోయాము, స్వార్థ చేసాము. రాత్రి 10 ఆ టైంలో బయలుదేరి మరలా మేము ఉన్న ప్రదేశానికి టంగుటూరుకు వచ్చేసాం. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసింది మాకు, ఆ గ్రామంలో కొంతమంది మా కొరకు కర్రలు పట్టుకుని సరుగు తోటలో కాపలా కాశారు కొడదామని చెప్పేసి. వారు సరుగు తోటలో ఉండి బండిని చూశారంట. బండి లైటింగ్ పడతా ఉంది ఈ టైంకి, ఇంకా పెందలాడినాయి 7 ఆ టైంకి. వచ్చేసిన కొట్టేద్దాం కర్రలు పట్టుకొని ఆ సరుకులో రెడీ అయ్యారంట. రెడీ అయ్యారు కానీ వాళ్ళ ముందు నుంచే రోడ్డు మీద నుంచి, దారిలో నుంచి, రోడ్డు అంటే రోడ్డు కాదు, అది ఒక దారి, గొట్లాంటి దారి అన్నమాట. ఆ ఊరు వెళ్ళటానికి కొంచెం కంకరతో ఉన్నటువంటి దారి. వాళ్ళ ముందు నుంచే మా బండి వెళ్ళిపోతూ ఉంది. లేద్దామనుకున్నారు, వారు లేవలేకపోయారంట. కర్ర ఇస్తుదామనుకున్నారు, కర్ర ఇస్తలేకపోయారు మా మీదకి. కర్ర పట్టుకున్నట్టే ఉన్నారు. కూర్చున్న మోకాళ్ళ మీద ఉన్నారు. నిలబట్టే ఉన్నారు. మేము వెళ్ళిపోయాం. మాకు తెలియదు, వాళ్ళే చెప్పారు ఈ సంగతి. 10 రోజులు నెల పోయిన తర్వాత ఆ ఊరిలో మీటింగ్లు పెడతా ఉంటే ఆ గ్రౌండ్ అంతా వాళ్ళే శుభ్రం చేసి, రాళ్ళు, రప్పలు, ముళ్ళు అన్నీ ఏరి పక్కనేసి కాల్చేసి శుభ్రం చేసి, వాళ్ళు ఏరేసిన రాళ్ల మీద కూర్చున్నారు మిట్ట మధ్యాహ్నం పగలం. అదేంటి బాబు, వచ్చి పందిరిలో షామ్యాన కింద కూర్చోండి, మీటింగ్లు కదట. అయ్యా మేము రాకూడదు, ఇక్కడే కూర్చుంటామయ్యా అన్నారు. అదేంటంటే అప్పుడు వేరే వాళ్ళు చెప్తే, అయ్యా ఒకరోజు మిమ్మల్ని అమ్మగారికి కొడదామని చెప్పేసి కర్ర పట్టు కూర్చున్నారు. కానీ కొడదామని చెప్పి లేవలేకపోయారు. కర్ర ఇస్తుదామనుకున్నారు, ఇస్తలేకపోయారు. మీరు వెళ్ళిపోయారంట, దాటిపోయారంట అని చెప్పేసి వాళ్ళే ఈరోజు నీ గ్రౌండ్ అంతా శుభ్రం చేశారని చెప్పేసి, అందుకు మేము తప్పు చేశాం కనుక ఆ పందిరిలో మేము కూర్చోము, ఈ ప్రక్కనే మేము ఏరు రాళ్ళలోనే కూర్చుంటాం. మేము ఏ రాళ్ళు అయితే ఏరామో ఆ రాళ్ళ మీద మేము కూర్చున్నాం అని చెప్పి అక్కడే కూర్చున్నారు వాళ్ళు మీటింగ్ అయ్యేదాకాను. కనుక హాని తలపెట్టాలి కూడా ఈ రోజుల్లో మనము రేటు ఉంది. కనుక ఇస్కరియోతు యోధ 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభువుని అప్పగించడానికి వాటా కుదుర్చుకున్నాడు, వ్యాపారాన్ని కుదుర్చుకున్నాడు. ఇక మనం గమనించినప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయం 11వ వచనం కూడా ఈ ప్రస్తావన వస్తూ, మార్కు సువార్త 14వ అధ్యాయం 10వ వచనం. విని సంతోషించి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయన అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచూ ఉండెను. తగిన సమయం. మన ఈ మధ్యకాలంలో దైవ సేవకులు ప్రవీణ్ కుమార్ గారు, ఆయన చాలా ఘోరమైనటువంటి విధానంలో ఆయన మరణించడం జరిగింది. అది రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచ దేశంలో కూడా చాలామంది దృష్టిని ఆకర్షించిన మరణం అది. దానికి దాదాపు 3-4 నెలల ముందుగానే ఆయన ఒక చోట ప్రసంగం చేస్తా, కొంతమంది కొన్ని సంస్థల వారు ఆయన్ని, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో తెలుసు, ఏ చోటకి వెళ్తావో తెలుసు, ఏ మీటింగ్ వెళ్తావో తెలుసు, ఏ టైంకి వెళ్తావో తెలుసు, ఏ కారు వాడతావో తెలుసు, ఏ బైక్ వాడతావో తెలుసు, నీ అలవాట్లు మాకు తెలుసు, నువ్వు ఎప్పుడు తింటావో ఎప్పుడు పడుకుంటావో మాకు తెలుసు, నిన్ను చంపడం చాలా సులువు మాకు అని చెప్పేసి చాలాసార్లు ఆయన హెచ్చరించారట. 1-2-3 సార్లు ఆయన వాక్యం పంచుకుంటూ సాక్ష్యాన్ని పంచుకున్నారు. కనుక తగిన సమయం కొరకు కాచుకొని ఉండటం స్పై వర్క్. దేవుడేమో తగిన సమయమందు నిన్ను ప్రేమించి ఆశీర్వదించాలని, నువ్వెప్పుడు ఆయన సన్నిధికి వస్తావా అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటే, మనమేమో తగిన సమయమందు ప్రభువుని ఆయన ద్రోహం చేస్తూ ద్రోహానికి అప్పగిస్తున్నాం. మనం ఇస్కరియోతు యోధ ఊరికే సాదృశ్యం కొరకు చెప్పుకుంటున్నాం మనం. కానీ
మనందరము కూడా ఇస్కరియోతు యోధా కంటే ఘోరమైన ద్రోహులం మనం. ఇది గమనించాలి. తగిన సమయమందు ప్రభువుని అప్పగించేస్తూ ఉంటాం. ఏ సమయం అది? మనకు బాగా సంతోషం కలిగినప్పుడు ప్రభు గుర్తుకు రారు. ఏదైనా కలిసి వచ్చినప్పుడు, ఆస్తి ఏదైనా కలిసి వస్తే ప్రభు గుర్తుకు రారు. చుట్టాలు పట్టాలు స్నేహితులు కలిసి సంబరంగా ఉన్నప్పుడు ప్రభు గుర్తుకు రారు. ఇంట్లో ఏదైనా వస్తువో కారో కొనుక్కున్నప్పుడు ప్రభు జ్ఞాపకానికి రారు. ఆయా తగిన సమయాల్లో ప్రభువుకు ద్రోహం చేసేటువంటి వారు మనం ఉంటూ ఉంటాం. ఆయన ఆరాధించవలసిన సమయంలో ఆరాధించకపోతే తగిన సమయమందు ప్రభువుకు ద్రోహం చేస్తున్నాం మనం. ఇస్కరియోతు యోధా వలె. ఆయన కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, ఆయన ఏదో ఇంకేదో మాట అనక్కర్లేదు. మనం ఆరాధించవలసిన సమయంలో ఆరాధించకపోవటమే దేవునికి తగిన సమయం చూచి ద్రోహం చేయటం అవుతుంది. ప్రభువును ఘనపరచవలసిన విధానంలో ఘనపరచకపోవటమే ఆ సమయంలో ఘనపరచాలి. ఘనపరచకపోవటమే తగిన సమయంలో ఆయనకి ద్రోహం చేసినట్లు అవుతుంది. ప్రభువుకు నమ్మకంగా ఉండలేకపోవటమే తగిన సమయంలో ప్రభువుకు ద్రోహం చేసినట్లు అవుతుంది. చూడండి, చాలాసార్లు మనం అపనమ్మకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. విశ్వాస జీవితంలో నమ్మకస్తులుగా ఉండవలసిన మనము అపనమ్మకంగా బ్రతుకుతూ ఉంటాం. తగిన సమయంలో ప్రభువుకు మనం ద్రోహం చేస్తున్నాం. జాగ్రత్త. సమయాన్ని పాటించకపోవటం ఆ తగిన సమయమందు ప్రభువుకు ద్రోహం అది. కనుక అంటున్నాడు ఇక్కడ, ఆయన అప్పగించడానికి తగిన సమయం కొరకు ఎదురు చూచుచూ ఉండని కాచుకొని ఉన్నాయంట యోధా గారు. లూకాసు వార్త 23వ అధ్యాయం కూడా గమనించినప్పుడు, లూకాసు వార్త 23వ అధ్యాయంలో కూడా లూకాసు వార్త 23వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయన అడగగా ఆయన, నీవన్నట్లే అని అతనితో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనపడలేదు అనెను. అంటే ఏ నేరము లేనటువంటి యేసుకు ద్రోహం చేయటానికి తగిన సమయాన్ని కనిపెడుతూ ఉన్నాడు యోధా. గమనించాలి. ఇప్పుడు ఏదైనా తప్పు చేసేవాడు అనుకోండి, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అనుకుందాం, మద్యాన్ని సేవించి బండి డ్రైవ్ చేస్తున్నాడు. సో దొరకగానే ఏం చేస్తారు? పెనాల్టీ వేస్తారు. దానికి సమయం అక్కర్లా. త్రాగి ఉన్నాడు కనుక, డ్రైవింగ్లో ఉన్నాడు కనుక వేరే సమయం కొరకు కనిపెట్టని అవసరం లేదు. కానీ యేసులో ఏ నేరము లేదు కనుక నేరము మోపటానికి సమయము కొరకు ఎదురు చూడటం అనేది చాలా ఓపికతో చేయాల్సిన పని. చాలామంది యేసులో ఏ తప్పు లేదు, ఏ నేరము లేదు అంటున్నారు. చివరికి మోనార్క్ అయిన ఆయన భార్య కూడా ఆయన జోలికి వెళ్ళవద్దు అని చెప్పి బయట కబురు చేస్తే ఆయన చేతులు కడుక్కున్నాడు, నాకేం సంబంధం లేదని చెప్పేసి. కనుక ఏ నేరము లేదు ఆయనలో. ఏ నేరము లేని ఆయన మీద నేరం మోపాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తగిన సమయం కొరకు కనిపెట్టాలి. ఆ తగిన సమయం కొరకు ఆ సమయంలో ఏ నేరం మోపితే బాగుంటుంది? ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణ విషయంలో ఏ నేరం మోపితే బాగుంటుంది అని చాలా ఆలోచనలు చేసి మేధావులందరూ, చాలా పెద్ద పెద్దవారు, జ్ఞానులందరూ, అధికారులందరూ కూడా చక్కగా ఆయనదే తప్పు పొరపాటు అంతా కూడా అని చక్కగా
4-5 రకాల నేరాలు మోపారు. వాస్తవం ఏమిటో దేవుడికి తెలుసు. తగిన సమయం ముందు వాస్తవాలను వెలుపలికి తీసుకువచ్చే దేవుడు. ఒక నిజంగా ఎవరిదైనా లోపం ఉంటే ఆ లోపము వారు పశ్చాత్తాపడినట్లుగా దేవుడు కార్యములు జరిగించునుగాక. ఆమేన్. ఆ పశ్చాత్తాపడే స్థితి రాకముందే వారు ఒప్పుకుంటే దేవుడు వారిని కూడా ప్రేమిస్తూ ఉన్నారు. కనుక యోధా ఏ నేరము చేయనటువంటి యేసయ్య మీద నేరం మోపి వారికి అప్పగించడానికి తగిన సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. గమనించినప్పుడు ఈ స్పై వెన్స్డే అనగా గూఢచారి వ్యవస్థ ఇది. తగిన సమయం కొరకు ఎదురు చూడటం అనేది ఇది అందుకని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనం గమనిస్తే అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థం అంట. దానికి రక్తభూమి అని అర్థం. కనుక గమనించినప్పుడు ఈ యోధా అంటున్నాడు. ఇప్పుడు అప్పగించేటప్పుడు 30 వెండి నాణేలు ఇచ్చినప్పుడు మా యోధా అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ యోధా పరాయివాడైపోయాడు. ఏం చేశాడో ద్రోహము వలన అంటున్నాడు. కనుక ఇస్కరియోత్ అంటే ద్రోహము. ఇస్కరియోత్ అంటే ద్రోహి, ద్రోహతత్వము. ఇస్కరియోత్ అంటే ద్రోహతత్వము. ఆ ద్రోహతత్వం కలిగినటువంటి వాడు కనుక డబ్బు సంచి దగ్గర ఉండి కూడా ప్రభువుని మరొక 30 వెండి నాణేలకి అమ్మేయటానికి ఎప్పుడు ఏ నేరం దొరుకుతుందని చెప్పేసి ఎంతగానో సమయం కొరకు ఎదురు చూచుచున్నటువంటి వాడిగా, సమయం కొరకు వేగిర పడుతున్నటువంటి వాడిగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. కనుక ఇక అంటున్నాడు, ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలిచ్చి ఒక పొలము కొనెను. ఏం చేశాడట? ఆ డబ్బుతో ఒక పొలాన్ని కొన్నాడట. వ్యవసాయం చేసుకుందా హ్యాపీగా బ్రతికేద్దామని చెప్పేసి. కానీ అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. ఏ లంచముతో, ఏ పాపిష్టి సొమ్ముతో ఆ పొలాన్ని కొని సంతోషంగా తరతరాలు బ్రతికేద్దామనుకున్నాడు, ఒక నీతిమంతునికి చేసిన ద్రోహమును బట్టి, పైగా సమయం ఎప్పుడు దొరుకుద్దా అని ఎదురు చూస్తున్నాడంట. తగిన సమయం కొరకు ఎదురు చూసేటువంటి వాడిగా ఉండి, అంటే తగిన సమయం కొరకు ఎదురు చూడాలంటే ఏం చేయాలి? దివారాత్రులు కనిపెట్టుకొని ఉండాలి. ఆ యాక్టివిటీస్ అన్నీ బాగా కనిపెడతా ఉండాలి. టైం టు టైం ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ కూర్చున్నారు, ఏం తింటున్నారు, ఎక్కడ ఉన్నారు, అన్నీ బాగా ఆకలింపు చేసుకోవాలి. బాగా రెక్కి నిర్వహించాలి. బాగా స్టడీ చేయాలి ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని. అంటే ఎంత సమయాన్ని, ఆత్మీయమైన సమయాన్ని వృధా చేసుకున్నాడో గమనించాలి. ఎంత ఆత్మీయమైన సమయాన్ని యోధా వృధా చేసుకున్నాడు. ఒకవేళ ఒకరోజు ఎప్పుడన్నా మనం ఆదివారం ఆరాధనకు రాలేదండి, ఏదో పని మీద బద్దకించో నీరసమో ఊరిల్లో ఎందుకో రాలా, కానీ నెక్స్ట్ కనిపించినప్పుడు పాస్టర్ గారు అడుగుతారు, యా ఎందుకు రాలేదు, అమ్మా ఎందుకు రాలేదు
ఆదివారం అంటే అంత చులకనైపోయిందా, ఆరాధన రావద్దా మీరు, ఏం విశ్వాసులు, ఏం మనుషులమ్మా మీరు అని కొంచెం కోపపడతారు ఆయన. అందుకని ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి, మానివేయటమే. కానీ ఆ మానివేసిందని కారణం ఏం చెప్పాలా అని చెప్పేసి రకరకాలుగా సాకులు వెతుక్కుంటూ ఎంత సమయాన్ని వృధా చేసుకుంటారో. ఒకవేళ ఆరాధన 2 గంటలు 3 గంటలు అయితే కొన్ని రోజుల పాటు ఆ హృదయంలో ఏ కారణం చెప్పాలా అని వెతుక్కోవడమే సరిపోతుంటుంది. ఇక ఏ పని మీదకి ధ్యాస వెళ్ళదు, ఎందుకంటే అపవాదికి లోబడిపోయావు కదా నువ్వు. కనుక ఏ కారణం చెప్పాలి, నేను మానేసారు ఏమవుద్దో, దేవుడు కోపం వస్తుందేమో, అయ్యగారు అడిగితే ఏం సమాధానం చెప్పాలా, ఇలాగ రకరకాలుగా పరిపరి విధాలుగా ఆలోచన పెడుతూ దేని మీద మనస్సు నిలవదు. అంటే ఆత్మీయమైన జీవితం ఒక ద్రోహ బుద్ధి వల్ల ఎంత ఆత్మీయమైన విలువైన సమయాన్ని పోగొట్టుకుంటున్నాము, ఎంత విలువైనటువంటి ఆత్మీయతను మనం లాస్ అవుతున్నాము గమనించాలి. ఈ నీతిమంతుల్లో ఏ తప్పు ఏ ద్రోహము లేదక్కడ చేయడానికి అని చెప్పి డిక్లేర్ చేసిన తర్వాత ఆ నీతిమంతుడిని అప్పగించినప్పుడు, ఆ నీతిమంతుడికి ద్రోహం చేసినప్పుడు ఆరాధించవలసిన నీవు ఆరాధించకపోవడం ద్రోహం కాదా? విశ్వాసిగా ఉండవలసిన నీవు విశ్వాసిగా ఉండకపోతే ద్రోహం కాదు? ప్రభువుని ఘనపరచవలసిన నీవు ఘనపరచకపోతే మరి ద్రోహమే కదా. మరి దానికి ఒక కారణం ఎత్తుక్కోవటం, దానికి ఒక రీజను. సరే, మనుషుల కంటే సేవకులకో లేకపోతే పక్క వారికి ఏమో మనం రాలేదంటే ఏదో కారణం చెప్పేస్తాం మనం. కానీ దేవుడికి సమాధానం చెప్పాలి కదా. దేవునికే ద్రోహం చేసిన తర్వాత ఇప్పుడు ఆయనకేం సమాధానం చెప్తాం? మనుషులైతే ఏదో నమ్ముతారు, నమ్మక తప్పదు, నమ్ముతారు. కానీ దేవునికేం సమాధానం చెప్తావు? దేవుడు ఎలా తృప్తిపరుస్తావు నీవు? దేవుని దగ్గర మన పప్పులు ఉడకో కదా. అప్పుడు ఏం చేయాలి? ద్రోహ బుద్ధికి సరైన న్యాయం తీర్చే దేవుడు ఆయన. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు అంటున్నాడు ఆయన, ఆ రోకల్నిచ్చి పొలము కొన్నాడంట. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైంది, అతని పేగులన్నీ బయటికి వచ్చాను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున వారందరికీ తెలియవచ్చాను కనుక, ఈ సంగతి యెరూషలేములో అందరికీ తెలిసిందంట. అందరికీ తెలిసినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చేయబడిన ద్రోహం ఏదైతే ఉందో దాన్ని సరి చేసుకోవాలి కదా. మరొకసారి అలాంటి ద్రోహం జరగకుండా, నీ వల్ల అటువంటి ద్రోహం జరగకుండా జాగ్రత్త పడాలి. ప్రభువుకు అపకారం జరగకుండా లేదా ప్రభువుకు అవమానం కలగకుండా నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలి. కానీ యెరూషలేం ప్రజలు ఏం చేస్తున్నారో చూద్దామా? ఏమంటున్నారు వారు? ఆ సంగతి యెరూషలేములో కాపురమని వారికి అందరికీ తెలియవచ్చారు గనక వారి భాషలో పొలానికి పేరు పెడుతున్నారంట. అంటే ఎదుటి వారికి పేర్లు పెడతాం కానీ మన పేరే, దేవుని దగ్గర మన పేరేంటో మనం గమనించడం లేదు. ఒకవేళ ద్రోహి అన్న పేరు దేవుని దగ్గర నీకుందేమో గమనించావా? మోషేను బట్టి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు. యోబు నిందారహితుడు అంటున్నాడు. నోవహు నీతిమంతుడు అంటున్నాడు. దానియేలు నాకు బహుప్రియుడు అంటున్నాడు. యోధాని ద్రోహి అంటున్నాడు. నీకే పేరుంది? దేవుని దగ్గర ఏ పేరు కలిగి ఉన్నావు నీవు? ఒకవేళ ద్రోహి అనే పేరు నీకు కలిగి ఉంటే దేవుని దగ్గర అక్కడి నుంచి తప్పించే వారు ఎవరు కూడా లేరు. కనుక యెరూషలేములో అందరికీ సంగతి తెలిసిందంట. వారు తప్పును తెలుసుకోవడం మానివేసి, తప్పును సరిచేసుకోవడం మానివేసి, మంచి అలవాట్లు నేర్చుకోవడం మానివేసి, జరిగిన దానికి రకరకాల పేర్లు పెట్టుకొని వారు దాన్ని ప్రక్కద్రోవ పట్టించారు కానీ నీతిలోనికి నడిపించబడలేకపోతున్నారు. యథార్థతలోనికి రాలేకపోతే దానికి వంక, దానికి ఒక నామినిక్లేచర్, దానికి ఒక పేరు. అవి అంత పెద్దది కాదులేండి. మరీని ఏదో ఒకసారి కొంచెమేగా,
మనం సరి చేసుకుంటే కుదరదు. అది దేవుని దగ్గర ఖచ్చితంగా తూకం ఉంటుంది. నువ్వు బంగారాన్ని ఎంత ఖచ్చితంగా తోస్తావో మిల్లీగ్రాములతో సహా, అంతకంటే ఖచ్చితమైన తూకము నిన్ను గురించి దేవుని దగ్గర ఉంటుంది. జాగ్రత్త. కనుక యెరూషలేము, యోధా సరే ద్రోహం చేశాడు. ఇప్పుడు యెరూషలేము వారు ఏం చేయాలి? అయ్యో యోధా వల్ల ఇంత అపకారం జరిగింది, ఇంత కీడు జరిగింది, దాన్ని సరి చేసుకోవాలి అది మానేసి వారు రకరకాల పేర్లు పెట్టుకొని కాలక్షేపం చేస్తున్నారు. కానీ ఎంత మాత్రము కూడా ప్రభువుని గనపరిచేటువంటి వారిగా వారు ఉండలేకపోతున్నారు. కనుక అంటున్నాడు తర్వాత, అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనుగాకని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఎవరైతే దేవునికి ద్రోహం చేస్తున్నారో ఆ నీతిమంతుడు, ఆ రక్షకుడు నీ కొరకు సిలువలో అంత ప్రయాసపడి రక్తమును చెందిస్తే, అన్ని కోడా దెబ్బలు అనుభవిస్తే, తల మీద ముళ్ళు పెట్టి కొట్టించుకుంటే, అరకాలు గడ్డి నన్నెత్తి వరకు పచ్చి పుండ్లు గాయముల చేత రక్తసిక్తమైపోయి నీ కొరకు దీనుడుగా దరిద్రుడిగా మారిపోయి శక్తిహీనుడైపోయి ఆయన తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టేస్తే, ఆ ప్రభువును ఎక్కడన్నా నువ్వు నిర్లక్ష్యం చేసావు అంటే అది యేసయ్యకు నువ్వు చేస్తున్న ద్రోహము. అది యేసు ప్రభువు నువ్వు చేస్తున్న ద్రోహం. అది నీ విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎక్కడా ప్రభువుని డిగ్రేడ్ చేయకూడదు, ఎక్కడా ప్రభువును తక్కువగా అంచనా వేయకూడదు, ఎక్కడ ప్రభు పరువు తక్కువ పనిగా నీ ఆలోచన ఉండకూడదు. ఎక్కడ కూడా ప్రభువుని కాస్త ఆయన స్థితిని తగ్గించాము అంటే మనం దేవునికి ద్రోహం చేసినటువంటి వారంగా ఉంటూ ఉంటాం. మనం వారికి ఎటువంటి శాపం వస్తుందో, ఏ రకంగా ఉంటారో వారిని బట్టి మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అక్కడ ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు, దానితో మాకేమి పని, నువ్వే చూసుకో. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, రాజులు, చక్రవర్తులు, అధికారులు, గవర్నర్లు వీరంతా ఏమంటున్నారంట? మాకేం తెలియదయ్యా సంగతి, నిన్ను మేము కాపాడలేము, నిన్ను కాపాడటం మా ఎవరి వల్ల కాదు, నువ్వు ద్రోహం చేసావు గనక నీ సంగతి నువ్వే చూసుకుంటున్నారంట. ఆ డబ్బులు తిరిగి మాకొద్దు, అవి రక్తముతో కూడుకున్న డబ్బులు, నిరపరాధి యొక్క రక్తం యొక్క విలువ కలిగిన డబ్బులు అవి. నువ్వు అప్పగించి చాలా ద్రోహం చేశావు, ఇప్పుడు వాటితో మాకేం పని, నిన్ను కాపాడటం మా వల్ల కాదు. ఎస్, ఏ మనుష్యుడి వల్ల కాదు. ప్రభువుకు ద్రోహం చేసిన తర్వాత ఎవ్వరూ కాపాడలేరు. కనుక ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి, ఎప్పుడో పశ్చాత్తాపడటం కాదు, మనం ముందుగానే మన ఆత్మీయ జీవితాన్ని బట్టి ప్రభువుని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు నీవు గనపరచలేకపోతున్నావో దాన్ని బట్టి పశ్చాత్తాపడాలా. నిజమే నాయన, ఇక్కడ నిన్ను గనపరచాలి, నిన్ను గనపరచాలి, నువ్వు క్షమించు ప్రభువా. ఈ సందర్భంలో నిన్ను నిజంగా ఎత్తిపట్టాలి, నిన్ను ఎత్తిపట్టలేకపోయినా క్షమించు ప్రభువా అని విలపించి ప్రార్థన చేయాలి తప్ప శిక్ష అనౌన్స్ చేసిన తర్వాత నువ్వు ఎంత మొత్తుకున్నా ఉపయోగం ఉండదు. అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడంట. ఇప్పుడు శిక్షింపబడిన తర్వాత అప్పుడు ప్రయోజనం ఏమిటి? మనం కూడా చాలాసార్లు ఏదో అంటారు కదా, చేతులు కాలిన తర్వాత ఏం చేస్తామంట? ఆకులు పట్టుకుంటామంట. కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే
ఆ ఆదాము అవ్వలు అంజూరపు ఆకులు చుట్టుకున్నట్టు ఉంటుంది. ఏమైనా ప్రయోజనం దొరికిందా వారికి? కట్టుకున్న కాసేపటికి ఎండిపోతున్నాయి ఆకులు, అంజూరపు ఆకులు రాలిపోతున్నాయి. మళ్ళా క్రొత్త ఆకుల కోసం పరిగెడుతున్నారు వాళ్ళు. ఆ చెట్టును లేసి ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఇప్పుడు అవకాశం. ఎందుకంటే దూరంగా వెళితే ఈ లోపల ఎండిపోయినటువంటి ఎండకి అక్కడ ఆ చెట్టు లేకపోతే, అక్కడ ఆకులు దొరకకపోతే మళ్ళీ దిశమలుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి కవరేజ్ లేదు అక్కడ. అందుకని ఎంతసేపు ఆ చెట్టు చుట్టూ తిరుగుతున్నారంటే వీళ్ళు. మిగిలిన వనమంతా అనేసారు తిరగటం, మిగిలిన ప్రపంచమంతా విడిచిపెట్టేశారు. ఆ చెట్టు చుట్టూ తిరగటం, ఎప్పుడు కట్టుకుని ఆకు ఎండిపోతే ఆకులు కోసుకోవడం, చుట్టుకోవటం. ఉన్నటువంటి పరిధి లిమిట్ అయిపోయింది. అవమానము, సిగ్గు, దిగంబరత్వం చోటు చేసుకున్నాయి. కనుక ప్రభువుకు ద్రోహం చేస్తే అది చాలా ప్రమాదకరమన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఎప్పుడు యోధ ఏం చేశాడంట, ఆయన అప్పగించడానికి తగిన సమయం కొరకు ఎదురు చూచాడు. మనం ఆయన ఘనపరచడానికి తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉందాం. ఆయన ఘనపరచడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి నాకు సమయం ఎప్పుడు దొరుకుద్దా? నేను ఆయన స్తుతించాలి, ఆయన మందిరానికి వెళ్ళాలి, ఆయన పరిచయం చేయాలి. సమయం దొరికినప్పుడు అలా అర్ధరాత్రి మెలకు వస్తే నిద్ర పట్టలేదు, అటు ఇటు కొట్టుకులాడక. ఎందుకు నిద్ర పట్టలేదో ప్రార్థన చేయి, ప్రభువుని జ్ఞాపకం చేసుకో. అది అనారోగ్యం వల్ల, బెంగ వల్ల, దిగులు వల్ల, అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చో నిద్ర పట్టలేదు అనుకో, నిద్ర పట్టలేదు కొట్టుకులాడటం కాదు, నిన్ను దేవుడు లేపాడు ప్రార్థన చేయమని, ప్రభువుని జ్ఞాపకం చేసుకోమని. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలా. మధ్యలో చిన్నపాటి ఆటంకం ఏదో కలిగిందనుకో, ప్రభువుని జ్ఞాపకం చేసుకో. అందుకే ఆటంకం వచ్చింది, నువ్వు ప్రభువుని జ్ఞాపకం చేసుకుని చాలాసేపు అయింది. అందుకే నీ బండికి ఏదో అడ్డం పడింది, అందుకే స్టవ్ మీద అన్నం మాడిపోయింది, అందుకే కూర ఇంకో రంగా మారిపోయింది, అందుకే పాలు పొంగిపోయినాయి, అందుకే ఫ్రిడ్జ్లో పాడైపోయినాయి. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవట్లేదు నువ్వు. అందుకే ఒకసారి సెల్ ఫోన్ కూడా హ్యాంగ్ అయిపోతుంది. ఎక్కువసేపు సెల్ ఫోన్ వాడుతున్నావు, ప్రభువుని జ్ఞాపకం చేసుకోలేదు, సెల్ ఫోన్ హ్యాంగ్ అయిపోతూ ఉంది. నువ్వు దేని మీద మైండ్ పెడుతున్నావు? ప్రభు మీద కాకుండా తగిన సమయం ఎప్పుడు దొరుకుతుందా ప్రభువుని ఆరాధించాలి, ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువుని తలపోసుకోవాలి అనే మైండ్ కలిగి తగిన సమయం కొరకు ఎదురు చూద్దాం. యోధ అప్పగించడానికి సమయం కొరకు ఎదురు చూసే స్పై. మనం ఏం చేద్దామంటే తగిన సమయంలో ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆరాధించడానికి సమయాన్ని వెతుక్కుందాం. సమయం దొరికినప్పుడల్లా ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. అవకాశం దొరికినప్పుడల్లా ప్రభువుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, సాక్ష్యం చెబుదాం, వాక్యం చదువుకుందాం. దివారాత్రులు వాక్యం ధ్యానించే వారు ఎవరంట? ధన్యుడు. రోజుకి ఎంతసేపు చదువుతున్నారు బైబిల్ని? అరగంట చదువుతున్నారా బైబిల్ని? అంటే మిగిలిన 23.5 గంటలు ఏం చేస్తున్నట్లు మనము? మిగిలిన 23.5 గంటలు కూడా ఏం చేస్తున్నాం మనము? వృధా చేసుకున్నట్లే కదా. నీ ప్రార్థన, నీ వాక్యము, నీ విశ్వాసం అంతా కలిపితే రోజుకి ఒక 60 నిమిషాలు ఉంటుందా? మిగిలినటువంటి 23 గంటలు మన జీవితంలో వృధానే కదా. ఏం చేస్తున్నాము? కనుక తగిన సమయంలో ఎదురు చూచి, ఒక గూఢచారి వలె ఎదురు చూచి తగిన సమయం కొరకు సమయం దొరికినప్పుడల్లా ప్రభువుని ఆరాధించుకుందాం, ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువుని తలపోసుకుందాం, ఆయన కార్యాలు తలపోసుకుందాం, ఆయన వాక్యంలో ఉందాం, ఆయన సన్నిధిలో ఉందాం, ఆయన పాదాల దగ్గర ఉందాం, ఆయన పాదాలు ఇప్పుడు బ్రతికిలాడుతూ ఉందాం. అట్టి కృప, అట్టి ధన్యత పరిశుద్ధాత్మదేవుడు ఈ హోలీ వీక్లో స్పై వెన్స్డే సందర్భంగా మనకు అనుగ్రహించబడును గాక. ద్రోహం ఇస్కరియోత్ అనే ద్రోహ బుద్ధి కాదు, కానీ దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా యోధా వలె మన ముందుగాక. ఇస్కరియోత్ అంటే ద్రోహము, యోధ అంటే స్తుతి, యోధ అంటే ప్రైజింగ్, స్తుతి. ఇస్కరియోత్ అంటే ద్రోహము. కనుక ఇప్పుడు ఇస్కరియోత్ యోధ అంటే ద్రోహం స్తుతిని మానేసి ద్రోహం చేసినటువంటి వాడు. మనము ద్రోహాన్ని విడిచిపెట్టి ప్రభువును స్తుతిద్దాం. ప్రభువుకు మహిమ కలుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.
గ్లోరీ, హల్లెలూయా, స్తోత్రం. చిన్న వాక్యాన్ని బట్టి ఈరోజు స్పై వెన్స్డే ఇస్కరియోతు యోధ చేసినటువంటి నీతి మాలినటువంటి నీచమైనటువంటి ద్రోహపూరిత కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం అలాగున ఉండకూడదు. ప్రభుకి ఏ విషయంలోనూ ద్రోహం చేసిన వారంగా ఉండకూడదు. ఎప్పుడు సమయం దొరుకుతుందా ఆయన ఆరాధించాలి, ఆయన కొరకు నమ్మకంగా జీవించాలి అని అటువంటి ఎదురు చూపు కలిగిన వారంగా ఉందాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. శ్రావణ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేయమ్మా. స్తోత్రం. స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడవై ఉన్న ప్రభువా నీకు వందనములు తండ్రి. ఆయన మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ప్రభువా ఆయన మరొకసారి నాయన నీ సన్నిధిలో ప్రభువా కూడి ఉండే కృప ఇచ్చినందుకు నీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు ప్రభువా వాక్యం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆయన మమ్మల్ని మేము పరీక్షించుకొనుటకు ప్రభువా, ఆయన మమ్మల్ని మేము సరి చేసుకుంటకు నాయన నీవు ఈ క్షణము ఇచ్చిన అవకాశమునకై నీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన మేము కూడా అనేక సార్లు ప్రభువా నాయన యూదా వలె ప్రభువా నిన్ను నాయన మోసము చేశాం, నిన్ను బాధపరిచాము, నీకు ద్రోహము చేశాం ప్రభువా.